ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ చేసే కొన్ని ప్రచారాలు చూసినప్పుడు వాళ్ళ మెదళ్ళు ఏమన్నా మోకాళ్ళకి చేరాయా, వాళ్ళ పార్టీని వాళ్ళే గొంతు విసిగి చంపేద్దామని ఏమైనా డిసైడ్ అయ్యారా అనిపించక మానదు. వైసీపీ నిన్న వాళ్ళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినటువంటి ఒక వార్త ఏంటి అంటే, నారా లోకేష్ లండన్ వెళుతున్నారట. ఆయన లండన్ పర్యటన వెనకాల ఉన్నటువంటి వ్యూహం చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు పొడవటానికేనంట. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచాడంట, ఆయన మామను వెన్నుపోటు పొడిచాడట. నారా లోకేష్ ఏకంగా తండ్రిని వెన్నుపోటు పొడవటానికి డిసైడ్ అయ్యాడంట. సీఎం పదవిలో కూర్చోవటానికి నారా లోకేష్ ఆరాట పడుతున్నాడట. అందుకనే లండన్ పర్యటన పెట్టుకున్నాడట. ఏమన్నా సంబంధం ఉండండి? లండన్ పర్యటనకి ఆంధ్రప్రదేశ్లో సీఎం కుర్చీ మార్పుకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంటుందా అసలు? ఇది వైసీపీ కార్యకర్తలైనా కనీసం నమ్ముతారా? వైసీపీ కరుడు కట్టిన కార్యకర్తలైనా కనీసం నమ్ముతారా? సహజంగా ఇదే వార్తని ఎమ్మెల్యేలతో నారా లోకేష్ సీక్రెట్ మీటింగ్, ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడిని చాలు నారా లోకేష్ నా కుర్చీలో కూర్చోబెట్టాలి అని డిమాండ్ చేపించడం కోసం ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతున్న నారా లోకేష్ అని ఇలాంటి ఏవైనా చెప్తే ఇది కూడా జనం నమ్మరు. కరుడు కట్టిన వైసీపీ నాయకులు అభిమానులు ఎవరో ఒకరు నమ్మటానికి అవకాశం ఉండేదేమో. కానీ ఇలా కాకుండా ఇప్పుడు లండన్ పర్యటనకి ముడిపెట్టి లండన్కి ఇక్కడ సీఎం కుర్చీకి ఏందండి సంబంధం అసలు? సీఎం కుర్చీ మారాలంటే ఎమ్మెల్యేల మద్దతు కూడబెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. లండన్లో ఉండరు కదా ఎమ్మెల్యేలు. లండన్తో ఉన్న జనాలతోటి ఇక్కడ సీఎం కుర్చీకి సంబంధం లేదు కదా. సరే, ఇక చంద్రబాబు నాయుడు గారి విషయంలో కొంత వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, అంతమంది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు విమర్శలు చేస్తూ ఉంటారు. మామకి వెన్నుపోటు అని. దానికి వాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో మీటింగ్ అయ్యాడు. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడాడు. ఎన్టీఆర్ని ఆ పదవి నుంచి దించేసి ఆ పదవిలో కూర్చోడానికి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడి ఇవన్నీ అప్పట్లో చెప్తుండేవారు, ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఆ రోజుల్లో కాంగ్రెస్, ఈ రోజుల్లో వైసీపీ, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి, ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి దీన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఉంటారు. ఏం జరిగింది, ఏ ఉద్దేశాలతో ఆ మీటింగ్ జరిగింది, ఏ పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరిగింది, ఇవన్నీ చర్చకు రానివ్వరు. సరే, ఆ రోజుల్లో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాబట్టి అక్కడ హోటల్లో ఎమ్మెల్యేలతోనే మీటింగ్ అయ్యాడు కాబట్టి వాళ్ళు కొంత నమ్మించడానికి అవకాశం ఉంది కాబట్టి నమ్మించగలిగారు కొంతమందినైనా. కానీ ఇక్కడ అసలు ఎమ్మెల్యే లేకుండా, మీటింగ్ లేకుండా ఎక్కడో లండన్ పర్యటన పోతూ ఉంటే దాన్ని దీనికి దింకి పెట్టి ఎట్లా నమ్మిస్తారు? ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఏమైనా పిచ్చా, తరతిక్క ఏమన్నా ఈ ప్రచారం చేసే వాళ్ళకి? అంటే బ్రెయిన్లెస్ పీపుల్, సారీ టు సే, అలానే అనిపిస్తుంది వాళ్ళు చేసే ప్రచారాలు చూస్తూ ఉంటే. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ ప్రచారాన్ని జనసేన గ్రూప్లో తిప్పుతారు వీళ్ళు. జన సైనికులు నారా లోకేష్ సీఎం చేయబోతున్నారట, నారా లోకేష్ సీఎం అవుతున్నారట అనుకోగానే ఒక అలజడి, ఒక ఆవేదన, ఒక ఆక్రందన వస్తుంది సహజంగా. ఎందుకంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరిక వాళ్ళకు ఉంటుంది కదా, జన సైనికులకి, వాళ్ళ పార్టీ నాయకుడు. సహజంగా జనసేన మధ్య టీడీపీ మధ్య పుల్లలు పెట్టడానికి ఇదో ప్రచారం, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. అంటే వాళ్ళ ఉద్దేశంలో కార్యకర్తలు పిచ్చోళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి ఒక కారణం చేత ప్రచారం మొదలెడతారు. ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళ మధ్య గ్యాప్ తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు, చాలా ప్రయత్నాలు. కానీ అవేవి వర్కౌట్ కాదు. అసలు పొత్తు కుదరకుండా చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఆ రోజుల్లో ముద్రగడ పద్మనాభాన్ని, హరిరామ జోగిని ముందు పెట్టి, కొన్ని డిమాండ్లను ముందు పెట్టి పవన్ కళ్యాణ్ని కూటమితో కలవకుండా చేయడం కోసం నానా రకాల ప్రయత్నాలు చేశారు. అది వర్కౌట్ కాలే. కూటమి కలిసింది, అధికారంలోకి వచ్చింది. విడగొట్టడానికి పవన్ కళ్యాణ్ అలిగాడు, తుమ్మాడు, దగ్గాడు. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గ్యాప్ వచ్చింది. ఇలా రకరకాల ప్రచారాలు క్రియేట్ చేశారు. అది కూడా వర్కౌట్ కాలే. ఇప్పటికీ చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నారా లోకేష్ గారు చెప్తున్నారు, ఇంకొక 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం స్వామి అని. నేను 11 దాటనివ్వము స్వామి అని. నేను 11 దాటనివ్వము, మేము 15 సంవత్సరాల దాకా విడిపోము. ఇది పదే పదే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారు. ఇక ఆప్షన్ లేదు, వాళ్ళు విడిపోరు.
విడిపోయినప్పుడు ప్రజల్లోనన్నా కార్యకర్తల్లోనన్నా ఏదో ఒక చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఏంటంటే ఒక కుటుంబమే కలిసి ఉండలేదు ఆయనది. ఆయన తల్లితో పడదు, చెల్లితో పడదు, బాబాయ్ కుటుంబంతో పడదు, ఆయనతో కలిసి జైలు జీవితం గడిపినోడితో పడదు, ఎవరితో పడదు. సొంత కుటుంబంతోనే నేను కలిసి ఉండలేను. వీళ్ళు ఒక కులం కాదు, ఒక పార్టీ కాదు, ఒక బ్లడ్ గ్రూప్ కాదు, అన్నదమ్ముల్లాగా కలిసిపోయారేంటి, సొంత కుటుంబంలాగా కలిసిపోయారేంటి, విడదీద్దామన్నా విడిపోనంత బంధం వీళ్ళ మధ్య ఉందేంటి, 15 సంవత్సరాలు కలిసి ఉంటామని బలంగా చెప్తున్నారేంటి, నాతో ఎవడూ కలిసి ఉండడు, వీళ్ళతో మాత్రం వీళ్ళు భలే కలిసి ఉంటున్నారు అనే ఒక అసిడిటీ ప్రాబ్లం. రెండోది, వీళ్ళు కలిసి ఉన్నంత కాలం తనకి అధికారం రాదు అనేటువంటి ఒక భయం, ఒక అసిడిటీ, ఒక భయం కలగలిపి ఇష్టం వచ్చిన ప్రచారం. ఎవరు పరుగు పోతుంది అంటే వైసీపీ కనీసం రాజ్యాంగం తెలీదు, రాజకీయం తెలీదు, సీఎం కుర్చీ ఎలా మారిద్దో కూడా తెలియదా, కామన్ సెన్స్ కూడా లేదా, బుర్ర తక్కువ వాళ్ళు అనే కొన్ని కడిగిపోతుంది. సో వైసీపీ చేస్తున్న ఈ ప్రచారం మీద మీ కామెంటు జడ్జ్ చేయండి. థ్యాంక్ యూ.